ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని పెద్ద వెంకటాపురం గ్రామంలో బదే నాగజ్యోతి తరపున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుజ్జేటి రాజశేఖర్, బీఆర్ఎస్ నాయకుడు కూనూరు మహేష్, ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని అందరూ ఇంటింట ప్రచారానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నామని, బడే నాగజ్యోతికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపకంగా ప్రతి కుటుంబానికి చెందినవి. కేసీఆర్ గారు మనకు ములుగు జిల్లా ఇవ్వడం ఒకటి, ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఇవ్వడం ఒకటి, బడే నాగజ్యోతి అభ్యర్థి ఒక ఉద్యమకారుని బిడ్డగా, ఒక పేదింటి అమ్మాయిగా కేసీఆర్ గుర్తించిండు. కాబట్టి అలాంటి అభ్యర్థిని మనం గుర్తించి ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తేనే కేసీఆర్ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ రుణాన్ని తీర్చుకునే అవకాశం వచ్చింది. బడే నాగజ్యోతి కారు గుర్తు కోటేసి గెలిపించి కేసీఆర్ కానుకగా ఇస్తామని చెప్పి పెద్ద వెంకటాపూర్ గ్రామస్తులందరూ కూడా ఏకదాటి మీద తీర్మానం చేసుకుంటూ మేము కారు గుర్తు కోటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ములుగు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆల్ పార్టీ లీడర్స్, కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ మనకు ములుగు జిల్లా ఇవ్వడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏటూరు నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం ఒకటి, ఏటూరు నాగారంలో 100 పడకల హాస్పిటల్ చేయడం అనేది ఒకటి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ మారుమూల ప్రాంతమైన ఏటూరు నాగారాన్ని కూడా గుర్తించి ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన కేసీఆర్ గారిని ఖచ్చితంగా మీరు అందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రతి పల్లెకు మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో 60-70 సంవత్సరాల కాలంలో కనీసం ఒక మట్టి రోడ్డు కూడా పోసిన దాఖలాలు లేకుండా ఉండే. అదే పెద్ద వెంకటాపూర్, గోగుబేలి, శివాపురంలో, ఏటూరు నాగారం మండలంలో ఈ మారుమూల ప్రాంతంగా ఉన్న విలేజ్లో కాలుకు మట్టి అంటకుండా ఈ 5 సంవత్సరాల పీరియడ్లో, ఈ 10 సంవత్సరాల గవర్నమెంట్ కాలంలో అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్డు వేసుకోవడం ఒక గొప్ప వరంగా. నాగజ్యోతిని గెలిపించి కేసీఆర్ని కనుక సీఎం చేసినట్టయితే మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పల్లెకు చేరే అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారిని గెలిపిస్తాం. కేసీఆర్ గారు గెలవాలంటే బడా నాగజ్యోతిని గెలిపించాలి. కాబట్టి మేమందరం కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, బడే నాగజ్యోతి గారి నాయకత్వం, కారు గుర్తుకే. గుర్తుకే